కొంతమంది అనుకుంటారు ముట్టిందల్లా బంగారం అయిపోవాలి అనేసి, ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ వచ్చేయాలి అనేసి. అప్పట్లో చాలామంది అనేవారు రామోజీరావు గారి గురించి, ఆయన ఏది పట్టినా బంగారమే సార్. రామోజీరావు గారు చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారం అన్నది కాదు, ఆయన అందులో కాలు పెట్టారంటే సక్సెస్ అయిపోతారు అని అనేవాళ్ళండి మా చిన్నప్పుడు. కానీ రామోజీరావు గారు కూడా ఒకానొక దీంట్లో ఫెయిల్ అయ్యారండి. సోమా డ్రింక్ ఏదైతే ఉంటుందో అందులో ఆయన అనుకున్న సక్సెస్ సాధించలేకపోయారు. ఆఖరికి ఆ యూనిట్ మూతబడిందనమాట. సో ఎంత గొప్పోళ్ళకైనా సరే ఆటుపోట్లు తప్పవు. నేను ముట్టిందల్లా అయిపోవాలంటే అది జరగని పని. ఇప్పుడు ఒక టైగర్, ఒక చిరుత కూడా జింకెంబడి పడుతుందండి. ప్రతిసారి కూడా పడ్డ ప్రతిసారి దానికి జింక దొరకదు. అది ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. వేటలో విఫలమవుతుంది. అలానే అది ఊరుకోదు కదా, మళ్ళీ తన ప్రయత్నం తను చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఓడిపోయినంత మాత్రాన అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. మరొకసారి లేవాలి, మరొక ప్రయత్నం చెయ్యాలి, మన యొక్క స్టైల్ని మార్చుకోవాలి, అప్రోచ్ ఎట్టయితే ఉంటుందో దాన్ని మార్చుకోవాలి, పరిణితి అన్నది సాధించాలి, ఆటుపోట్లు తినాలి. అప్పుడు మళ్ళా ఎందులో అయితే ఓడిపోయినామో అందులోనే సక్సెస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఇంకో రూపంలో సక్సెస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులందరికీ నేను చెప్తున్నానన్న, నువ్వు అనుకున్నది రాలేదా, ఐఐటి అన్నావు, కష్టపడ్డావు, రాలేదా, సో వాట్, నిన్ను తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు, జీవితం చాలించాల్సిన అవసరం లేదు. నీకోసం ఇంకొకటి ఓపెన్ అయి ఉంటుంది తలుపు, ఆ తలుపు తెరుచుకోవాలి. వేరే కొత్త అవకాశాల గురించి మనం ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రులు కూడా దయచేసి ఫోర్స్ చేయకండి పిల్లల్ని. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయండి. కాకపోతే మంచి మాటలు చెప్పాలి, వాళ్ళకు ధైర్యం అన్నది ఇవ్వాలి. నాన్న నువ్వు గెలవడానికే పుట్టినావు, ఓడినంత మాత్రాన నీ యొక్క జీవితం ఆగిపోలేదు అన్న ఆత్మస్థైర్యం పిల్లలకు కలిగించాలి. అప్పుడు వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ లైఫ్. ఎంతోమంది నేను చూశాను. నేను కూడా ఎన్నో అనుకున్నాను. స్టార్టింగ్లో నా ప్రోగ్రామ్స్కి ఎవరు పిలిచేవాళ్ళు కాదు. నేను వెళ్ళి అడిగినా కూడా నో అని చెప్పేవారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటండి? అట్లా నా ప్రయత్నం ఆపలేదు కదా. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పోయినాను. ఇవాళ చాలామంది నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అది గర్వంగా చెప్తలేను. ఇలా జరుగుతుంది అన్న విషయం మీకు తెలవాలని చెప్తున్నా. కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రం జీవితంలో మీరు ఆగిపోవడానికి వీల్లేదు. నెక్స్ట్ అవకాశం కోసం వెతుక్కోవాలి, ముందుకు పోతూ ఉండాలి. ఎంతోమంది జీవిత సత్యాలు మన ఎదురుగా ఉన్నాయండి. ఎంతోమంది ఓడిపోయి మళ్ళీ తిరిగి పైకి లేచినారు. అందుకే నేనంట, పడ్డ ప్రతిసారి కూడా మనం లెగాలి. విజయోస్తు, దిగ్విజయోస్తు, ఆయుష్మాన్ భవ.